జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతవరకు ప్రచారం చేసుకుంటారో తెలియదు. కానీ తనను తీవ్రంగా వ్యతిరేకించి ద్వేషించే వాళ్ళు అయితే జగన్ బలాన్ని ప్రతిరోజు ఊరు వాడ ప్రచారం చేస్తూనే ఉంటారు. మీరు చూడండి, 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది అనే మాటే కానీ ప్రతి సెకండు వాళ్ళు జగన్ అనే భయంతో భయపడతలేరా? జనసేన టీడీపీ వాళ్ళు తిట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బూతులు తిట్టుకుంటారు, సోషల్ మీడియాలో తిట్టుకుంటారు. అయినా ఒంటరిగా పోటీ చేయలేరు, చేస్తామని చెప్పి ప్రకటించలేరు. తిట్టుకున్నా కానీ అరే బాబు మనం తిట్టుకుందాం కానీ మళ్ళీ ఒకే దుప్పటి కింద కలిసిపోదాం అన్నట్లు తిట్టుకుంటాం కానీ మళ్ళీ ఒకే ప్లాట్ఫామ్ మీద ఉందాం మనం. ఎందుకంటే మళ్ళీ ఆడ జగన్ రా బాబు అధికారంలోకి వస్తాడు, మనం విడిపోతే అధికారంలోకి వస్తాడు. ఎవరికైనా తెలుస్తుంది కదా. టీడీపీ 134 సీట్లు ఉన్నాయి. కనీసం నారా లోకేష్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి ఆ హోదా ఇవ్వడం కోసం కూడా వాళ్ళు అంతగానం భయపడి ఏకంగా వెనక్కి వెళ్ళిపోతున్నారు. మీరు ఆ మాట కూడా మాట్లాడకండి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే చూసే జనానికి తెలియదా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఎందుకు జనసేనతో దూరం ఉండాలంటే భయపడుతున్నారంటే సింపుల్, మద్దతు లేకుండా పొత్తు లేకుండా అధికారంలోకి రాలేము, అటువైపు జగన్ వచ్చేస్తారు. ఇప్పుడు జనసేన వాళ్ళైనా అదే పరిస్థితి. మిమ్మల్ని టీడీపీ వాళ్ళు అంతగానే తిడతారు. మరి ఎందుకురా బాబు మీరెందుకు పొత్తులో ఉన్నారంటే వాళ్ళ భయం వాళ్ళది. జగన్ ఒంటరిగా ఎదుర్కోలేం, మేము ఒంటరిగా పోటీ చేయలేం. ఒంటరిగా పోటీ చేస్తే మా అధ్యక్షుడు 2 చోట్ల కాదు 4 చోట్ల పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. జగన్ అంటే భయం. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి అంటే మళ్ళీ జగన్ వస్తాడేమని భయపడుతున్నారు. అంటే వీళ్ళకి చేతకానితనానికి జగన్ అకౌంట్లో వేయాలి, మంచి జరిగితే వీళ్ళ అకౌంట్, వీళ్ళ చేతకానితనం మళ్ళీ జగన్నే పూచిగా చూపించాలి, జగన్ చూసి భయపడాలి. మళ్ళీ ఆ జగన్ అధికారంలో లేకున్నా కూడా సిబిఐతో కుమ్మక్క అయిపోయాడట. అధికారంలో లేకుండా కేవలం 4 ఎంపీ స్థానాలు పెట్టుకొని 11 ఎమ్మెల్యే స్థానాలు పెట్టుకొని కేంద్రం ఏం చెబితే ఆ మాట ఈయన సిబిఐని జగన్ కంట్రోల్ చేస్తున్నాడు అంటే అట్లా డిబేట్లో కథనాలు ప్రసారం చేస్తున్నారంటే ఇంకా జగన్ ఎంత బలమైన వాడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేయదలుచుకున్నారు. 4 ఎంపీలు 11 మంది ఎమ్మెల్యేలు లేనటువంటి జగన్, అంతకే పరిమితమైన జగన్ కేంద్రం ఏం చెబితే ఆ మాట ఈయన సిబిఐని కంట్రోల్ చేస్తున్నారా? నిత్యం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు జగన్నామ స్మరణ వీళ్ళు చేయడం ద్వారా ప్రతి దానికి జగనే అనే కారణం చెప్పి వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం ద్వారా నిత్యం జగన్ బలాన్ని అయితే వీళ్ళు వార్తల్లో ఉంచుతూ ఉన్నారు. నిత్యం జగన్ బలం గురించి అయితే వీళ్ళు దాన్ని నెగిటివ్గా అనుకోవచ్చు, వీళ్ళు దాన్ని మనం జగన్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాం అనుకోవచ్చు. కానీ జగన్ బలాన్ని మాత్రం సజీవంగా ఉంచి ప్రతిరోజు చర్చకు పెట్టి ప్రతిరోజు కథనాలు రాసి జనాలలో అయితే జగన్ అంటే భయపడి చస్తున్నారా బాబు వీళ్ళు అని చెప్పి అనుకుని ఆ ఫీల్ అయితే క్రియేట్ చేయగలిగారు. సోషల్ మీడియాలో కూడా చూడండి, టీడీపీ సోషల్ మీడియా జగన్ అయితే మీకు దూల తీర్చేస్తాడు, 2 చోట్ల కాదు 10 చోట్ల పోటీ చేసినా మీ అధ్యక్షుడు గెలవలేడు అంటారు జనసేన వాళ్ళను. జనసేన వాళ్ళు జగన్ అయితే మీ దూల తీర్చేస్తాడు, మళ్ళీ మీ చంద్రబాబును రాజమండ్రి చేయాలి స్నేహ బ్లాకే అంటారు. మొత్తం మీరు ఏ డిస్కషన్ చూసినా జగనే. అందుకే చెప్పారు వైసీపీ వాళ్ళకంటే జగన్ బలాన్ని వీళ్ళే ఎక్కువ ప్రచారం చేస్తూ ఉన్నారు.